అందరికీ వందనాలండి. దేవాది దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నేనును నిన్ను కాపాడెదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన మాట. ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు ఈ విషయాన్ని అంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని చెప్పి ఆ సందర్భములో చెప్పబడినటువంటి మాట. అయితే నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధనా కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేనును నిన్ను కాపాడెదననే మాట ఈ సందర్భానికి సంబంధించిందండి. అయితే లోకమంతటి మీదికి రాబోవు శోధనా కాలములో, ఈ లోకం మీదకి శోధనా కాలము రాబోతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన కాలములో మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు ఎలా ఉంటాయో ఆయన వివరించారు. ఏ సందర్భాలను ఆయన గుర్తు చేశారంటే, సొదొమ గుమొర్ర పట్టణములో పాపము విస్తరించబడినప్పుడు ఆ పట్టణముల పైన అగ్ని గంధకములు వలన ఆ పట్టణములు కాలిపోయినవి. అలాగునే నోవాహు దినములలో విస్తారమైనటువంటి పాపము అధికమైపోయినప్పుడు ఆకాశము నుండి వర్షము కుమ్మరించబడి ఆ నోవాహు ఓడలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ యొక్క 40 రోజులు పడినటువంటి ఆ వర్షంలో లేకుండా పోయారు. మనుష్య కుమారుని యొక్క రాకడ దినాల్లో కూడా పరిస్థితులు అలాగే ఉంటాయని యేసు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి సందర్భములో ఆయన చెప్పి ఉన్నారు. అంటే సొదొమ గుమొర్ర పట్టణం పైన అగ్ని వర్షం ఎలాగైతే కుమ్మరించబడిందో, అలాగే నోవాహు కాలములో ఆ యొక్క వర్షము కుమ్మరించబడి అందరూ ఎలాగైతే లోకము శ్రమపడిందో, ఈ కడవరి దినాల్లో కూడా మరలా భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది. లోకమంతటి మీదికి రాబోవు శోధనా కాలములో, అంటే ఈ లోకం పైకి ఉగ్రత వచ్చేటటువంటి సమయము ఆసన్నమవుతుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం వార్తలు వింటూ ఉంటే గనక చాలా భయానకమైనటువంటి విషయాలు వింటూ ఉన్నాం. ఏమిటండి ఆ భయానకమైన విషయాలు? భూకంపాలు కలుగుతున్నాయని, వరదలు వస్తున్నాయని, సునామీలు రాబోతూ ఉన్నాయని, ఓ ప్రక్కన గ్లోబల్ వార్మింగ్ అని, అలాగునే మొన్న ఇటీవల కాలంలో ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీదకి దూసుకుని వస్తూ ఉన్నది. అది ఒక సిటీని సహితము నాశనము చేయగలిగిన శక్తి కలిగినదని వార్తలు వింటున్నాం కదా. అలాగునే ఒక ప్రమాదకరమైనటువంటి గడియలు సంభవిస్తున్నాయి. ఈ ప్రపంచానికి వాతావరణంలో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి అని చెప్పి అనేక మంది మేధావులు చెబుతూ ఉన్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, మునుపెన్నడూ లేనటువంటి భయానకమైనటువంటి ఆ వాతావరణము ఈ ప్రపంచాన్ని అలుముకుని ఉన్నది. కారణం ఏమిటంటే, లోకమంతటి మీదికి శోధనా కాలము రాబోతుంది అని దేవుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ గ్రంథములో వ్రాయించారు. ప్రస్తుతం అవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. అలాంటి రోజుల్లోనే మనం ఉంటున్నాం. అయితే
ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఎవరైతే వింటారో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యమును గైకుంటారో అట్టి వారిని ఈ లోకం మీదకి శోధన వచ్చినప్పటికీ ఆ శోధన వారిపైనకి రాకుండా నేనును నిన్ను కాపాడేదను అంటున్నారు ప్రభుల వారు. అంటే అలాంటి శోధనా కాలములో దేవుడు మనందరినీ కూడా కాపాడతానని మాట్లాడుతూ ఉన్నారు కనుక మనము ఆ శోధనా కాలములో రక్షింపబడాలి, దేవుని చేత కాపాడబడాలి అంటే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యమును గైకునే వారంగా ఉండాలి. అట్టి అనుభవము, దేవుని వాక్యమును గైకునే జీవితాలు మనమందరము కలిగి ఉందుముగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. నేనును నిన్ను కాపాడేదను అనే మాటను గూర్చి మాతో మాట్లాడారు ప్రభా. నిజమే, భయంకరమైనటువంటి రోజులు వచ్చినప్పటికీ మమ్మల్ని కాపాడతారని సెలవిచ్చి ఉన్నారు. నిజమే ప్రభా, ఇప్పటికే మా జీవితాల్లో అనేక సార్లు అనేక ప్రమాదాలు జరిగినాయి, మమ్మల్ని కాపాడారు. అనేక బలహీనతలు మా పైకి వచ్చాయి, మమ్మల్ని కాపాడారు. ప్రపంచమంతటా కూడా కరోనా అనేటువంటి మహమ్మారి చేత పీడింపబడినప్పుడు మమ్మల్ని కాపాడారు. ఇలా అనేక సందర్భాల్లో కాపాడినటువంటి మీరు రాబోతున్నటువంటి ఈ ప్రపంచం మీదకి రాబోతున్నటువంటి శోధనా కాలంలో కూడా మమ్మల్ని కాపాడుతానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ, ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి మీ రెక్కల చాటును నీ బిడ్డల భద్రపరిచి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.